ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు బైబిల్ తీయండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ విశ్వాసము మనుషుల మీద ఆధారం చేసుకోకూడదు, కానీ మీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని దేవుని యందు మీరు ఆధారపడి ఉంటే విశ్వాసం గొప్ప కార్యాలు జరిగిస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగుని స్వస్థపరిచినట్లుగా, విశ్వాసం అనేక మందిని స్వస్థపరిచినట్లుగా నువ్వు మనుషుల మీద ఆధారపడకుండా ఉండాలని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక నువ్వెవరి మీద ఆధారపడాలి? దేవుని యందు ఆధారపడాలి. దేవుడే నిన్ను బాగు చేస్తాడు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక నీ విశ్వాసము దేవుని మీద ఆధారపడి ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.